ఆఫ్ దేర్ ఓవరాల్ కాస్ట్. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, ఇందాక అన్ని నెగిటివ్ సెన్స్ ఆలోచన ఏంటంటే ఐబొమ్మ రవి ఇన్సిడెంట్ మనం చూసాం. అసలు ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇండస్ట్రీకి పోలీసులకి సవాల్ విసిరాడు. ఫైనల్గా సజ్జనారాయణ టీము ఆ సవాల్ని సీరియస్గా స్వీకరించారు, చివరికి పట్టుకున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రేక్షకులు ఆయన్ని రాబిన్ హుడ్ లాగా, ఐబొమ్మ రవిని అరెస్ట్ పైన ఇండస్ట్రీకి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం, సోషల్ మీడియాలో మాట్లాడటం మనం చూసాం. నేను అదే అడుగుతున్నా, అంటే ఇండస్ట్రీ మీద అంత నెగిటివ్ సెన్స్ ఎందుకు అని. మీరు ఒక ఇండస్ట్రీ, మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, మీరు ఒక ప్యాషన్గా రిస్క్ను కూడా బేర్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులకు రోజు రోజుకి ఆ సెన్స్ ఎందుకు పెరిగిపోతుంది? మీరేం గమనించారు? ఎందుకంటే నేను మిగతా నిర్మాతలకి ఇది అడగలేను. మీ వెర్సటాలిటీ వేరు, మీరు కష్టం నష్టం అన్ని చూసి ఇక్కడికి వచ్చిన వ్యక్తిగా మీరేం చెప్తారు? సో మీకు ఇప్పుడు మీరు ప్రేక్షకుల రెస్పాన్స్ అంటే దెన్ దేర్ ఇస్ నో సెట్ ఆఫ్ పీపుల్. నేను ఫ్రీగా అలవాటు ఉంది ఓకే, ఇంటర్నెట్లో చూడడం. నేను యాక్టివ్గా ఇంటర్నెట్లో చూస్తే నేను ఆటోమేటిక్గా నేను ఒక సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ కింద ఉంటాను. సో అది తప్ప కరెక్ట్ వేరే విషయం. ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేను చేసింది కరెక్ట్ అనే నేను సమర్థించుకోవాలి. సినిమానే చూడాలనుకుంటే అవును, గో అండ్ సబ్స్క్రైబ్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆర్ కమ్ టు ఎ థియేటర్ అండ్ వాచ్. ఒక రకంగా ఇప్పుడు టాస్క్ మీ ముందే ఉంది నెక్స్ట్.